2016లో విడుదలైన బెటర్ వాచౌట్ ఒక వినూత్నమైన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కథంతా ఒకే రాత్రి ఒకే ఇంట్లో జరుగుతుంది. కథ అమెరికాలోని ఒక ప్రశాంతమైన శివారు ప్రాంతంలో మొదలవుతుంది. ల్యూక్ లర్నర్ అనే 12ఏళ్ల కుర్రాడు తన బేబీసిటర్ అయిన యాష్లేపై మనసు పడతాడు. అతని తల్లిదండ్రులు ఒక క్రిస్మస్ పార్టీకి వెళ్తుండటంతో ఆ రాత్రి ల్యూక్ను చూసుకోడానికి యాష్లేను పిలుస్తారు. ల్యూక్కు యాష్లే అంటే చాలా ఇష్టం. ఆమెను ప్రేమించాలని, తను పెద్దవాడినని నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు. కాని యాష్లే అతన్ని ఒక చిన్న పిల్లాడిగానే చూస్తుంది. యాష్లే త్వరలోనే వేరే ఊరికి వెళ్ళిపోతుండటంతో ఎలాగైనా ఆ రాత్రి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాలని ల్యూక్ నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగా ఆమెతో కలిసి హారర్ సినిమాలు చూస్తూ, మద్యం తాగడానికి ప్రయత్నిస్తూ ఒక పెద్దవాడిలా అనిపించుకోవాలని చూస్తాడు. అంతలోనే ఇంటి బయట ఎవరో తిరుగుతున్నట్లు అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఇంటి పై అంతస్తులోకి ప్రవేశించినట్లు యాష్లే గమనిస్తుంది. అకస్మాత్తుగా ఒక ఇటుకరాయి కిటికీ అద్దాన్ని పగలగొట్టుకుంటూ లోపలికి వచ్చి పడుతుంది. దానిపై "మీరు బయటకు వస్తే చస్తారు" అని రాసి ఉండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతారు. భయపడిపోయిన యాష్లే వెంటనే తలుపులన్నీ వేసి ల్యూక్ను రక్షించే ప్రయత్నం చేస్తుంది. అప్పటికే ఫోన్ లైన్లు కట్టవడం, సెల్ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోదు. అంతలోనే ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఇంటి లోపలికి ప్రవేశిస్తాడు. యాష్లే మరియు ల్యూక్ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై అంతస్తులోని బెడ్రూం వైపు పరిగెడతారు. అక్కడ ఒక క్లోజెట్లో దాక్కుంటారు. ఆ సమయంలోనే ముసుగు ధరించిన వ్యక్తి చేతిలో గన్ పట్టుకుని అదే గదిలోకి ప్రవేశిస్తాడు. సరిగ్గా అప్పుడే యాష్లే ఒక షాకింగ్ విషయాన్ని గుర్తిస్తుంది. ఆ అపరిచితువి ధరించిన ముసుగును ఆమె అంతకు ముందే ల్యూక్ దగ్గర చూసి ఉంటుంది. ధైర్యం చేసి ఆమె ఆ వ్యక్తి ముసుగును తొలగిస్తుంది. అప్పుడక్కడ ఉన్నది ఎవరో కాదు, ల్యూక్ స్నేహితుడు గ్యారెట్ అని తెలిసి ఆమె షాక్ అవుతుంది. నిజానికి ఆ భయంకరమైన పరిస్థితులన్నీ ల్యూక్ స్వయంగా సృష్టించినవే. తన స్నేహితుడు గ్యారెట్ సహాయంతో యాష్లేను భయపెట్టి, ఆపై ఆమెను రక్షించిన హీరోలా కనిపించి ఆమె మనసు గెలవాలని ప్లాన్ చేస్తాడు. యాష్లేకు నిజం తెలియగానే ఆమె కోపంతో ల్యూక్ను తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ల్యూక్ తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఆమెను మెట్లమీద నుండి కిందకు తోసేస్తాడు. దాంతో యాష్లే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. యాష్లే స్పృహలోకి వచ్చేసరికి ఆమె ఒక కుర్చీకి కట్టేయబడి ఉంటుంది. అప్పటివరకు అమాయకంగా కనిపించిన ల్యూక్ ఇక్కడి నుండే తన వికృత చేష్టలతో తనలోని అసలు సిసలైన సైకోను బయటపెడతాడు. ల్యూక్ తనలోని సైకో కోణాన్ని బయటపెట్టిన దగ్గరనుండి కథ మనం ఊహించని విధంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆ క్రూరమైన సైకో కుర్రాడి నుండి తప్పించుకుని యాష్లే ప్రాణాలతో ఎలా బయటపడింది అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇష్టమైన సైకో థ్రిల్లర్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.